హాయ్ అండి, అందరికీ నమస్తే. టిఫిన్స్‌లోకి ప్రతిసారి చట్నీ చేసే పని లేకుండా ఇన్‌స్టంట్‌గా ఇలా చట్నీ పౌడర్‌ని చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు క్షణాల్లో చట్నీ తయారు చేసేసుకోవచ్చండి. ఏ టిఫిన్స్‌లోకైనా చాలా బాగుంటుంది. చట్నీ పౌడర్ తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి కళాయిలోకి మన ఇంట్లో ఉండే ఏదైనా కప్పు కొలతతో 1 కప్పు పల్లీలు తీసుకుని మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. పల్లీలు ఎప్పుడు ఫ్రై చేసినా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేస్తే పల్లీలు పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అవుతాయండి. 10 నిమిషాలు ఫ్రై చేస్తే పల్లీల పైన ఉన్న పొట్టు ఊడిపోయి ఇలా మంచి రంగులో వేగుతాయి. ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలోకి 1 కప్పు వేపిన శనగపప్పుని వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి వీటిని కూడా 2 నిమిషాలు ఫ్రై చేసి తీసుకోండి. మనం ప్రిపేర్ చేసేది నిల్వ ఉండే చట్నీ పౌడర్ కాబట్టి పచ్చి కొబ్బరి కాకుండా ఇలా ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకుని మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు ఇలా తుంపి వేసుకోండి. నేను 15 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు కడిగి తడేమి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకుని తక్కువ మంట మీద ఫ్రై చేయండి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని వేసి రంగు మారే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజు చింతపండుని గింజలు పీచు తీసేసి వేసుకోండి. ఈ వేడికే చింతపండు కొంచెం పొడి పొడిగా అవుతుందండి. ఇప్పుడు చింతపండును కూడా ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే ఇందులోకి 1 స్పూన్ జీలకర్రను 8 నుంచి 10 వెల్లుల్లిపాయలను వేసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఈ చట్నీ పౌడర్ గ్రైండ్ చేసేటప్పుడు పల్స్ మోడ్లో తిప్పుతూ మధ్య మధ్యలో ఆపుతూ కలుపుకుంటూ గ్రైండ్ చేయండి. మనం ఒకేసారి అలాగే గ్రైండ్ చేశామంటే పల్లీల నుంచి ఆయిల్ రిలీజ్ అయిపోయి ముద్ద కట్టేస్తుందండి. ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఫ్రెండ్స్, పప్పులన్నీ ఒకేసారి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వట్లేదండి. అందుకని 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒకసారి గ్రైండ్ చేశాక గిన్నెలోకి తీసుకుని మిగిలినవి కూడా ఇలాగే గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకున్నాను. ఒకసారి వీటన్నిటిని కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు తయారు చేసుకుందాం. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిరపకాయలను తుంపి వేసుకోండి. 4 రెమ్మల కరివేపాకు వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మనం తయారు చేసుకున్న చట్నీ పౌడర్ని వేసుకుని చేత్తో కలుపుకుంటే అంతా బాగా కలుస్తుంది. ఇలా బాగా కలుపుకుని వేడి మొత్తం చల్లారాక 1 గ్లాస్ జార్లో గాని ప్లాస్టిక్ డబ్బాలో గాని పెట్టుకుంటే బయటైతే 1 నెల రోజుల వరకు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఈ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ బ్యాచిలర్స్ కి, వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి. టిఫిన్స్ లోకి మనకి కావాల్సినంత పొడిని 1 గిన్నెలోకి వేసుకుని కొంచెం కొంచెం నీళ్లను పోసుకుంటూ కలుపుకోండి. టిఫిన్స్ లోకే కాదండి, ఈ పొడి అన్నంలో కలుపుకుని తిన్నా చాలా బాగుంటుంది. అంతేనండి, ఉదయాన్నే టిఫిన్స్ లోకి ఏ చట్నీ చేయాలని టెన్షన్ లేకుండా ఈ చట్నీని నిమిషాల్లో చేసుకుని తినేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.